తనపై తీవ్ర విమర్శలు చేసిన జనసేన నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ని వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ హెచ్చరించారు. తనపై ఇష్టరీతిన విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. ఎంవివి పోలీస్ స్టేషన్ లో తన పరువుకి వంశీ భంగం కలిగించారని ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాగా అత్యధిక ఓట్ల తేడాతో ఎంవివి సత్యనారాయణ ఓడిపోతారని, ఆయన ఓటమే లక్ష్యంగా వెంట్లాడుతామని ఎమ్మెల్సీ వంశీ నిన్న హెచ్చరించారు. చేసుకెళ్ళిపోద్ది, దయచేసి కొనుక్కున్నోళ్ళు కానీ చూసుకొని కొనుక్కోవాలని మేము చెప్తాను పదే పదే. నేను ఒకటే చెప్పా, మీకు ఇప్పుడే చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంవివి. చెప్పా వాడికి ఇదేనని, ఇంక అందులో డౌటే లేదు. మీకు ఎంటాడతామని చెప్తా ఉన్నా. వాడి ఓటమే లక్ష్యం, ఎంటాడతామని చెప్తున్నా. వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు ఓట్లు వేస్తున్నా అనుకున్నాడా? వాళ్ళు కాదు కదా, బ్రహ్మ దేవుడు కూడా ఆయన కాపాడలేరు. వాడిని గుర్తుపెట్టుకు. వాడి కోసమే పార్టీలు మారని కూడా చెప్తా ఉన్నా నేను. వాడి వల్లే పార్టీ మారని కూడా చెప్పాను గతంలో. వాడిని ఓడించిన లక్ష్యం చెప్తా ఉన్నా. నన్ను అభిమానించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అభిమానించేవాళ్ళు, నన్ను కనీసం ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇంత అభిమానించే వాళ్ళు కూడా ఒక్క ఓటు అడిగి వేయద్దని చెప్పా. ఇప్పుడు చెప్తా ఉన్నాను, దయచేసి నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడన్నా ఉండండి మీరు, పర్లేదు, ఒక్క ఓటు కూడా ఇలాంటి చిత్తకత్తి కుక్కలకి వేయొద్దు. ఈ కుక్కలకు కానీ వేస్తే ఈ ఊరి మీద పడతాయి. దయచేసి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ప్రతి మాట నా గుండెలోంచి వచ్చింది. దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి సోదరి మనకి చెప్తా ఉన్నా, విశాఖపట్నం ప్రతి ఒక్క పౌరుడికి చెప్తా ఉన్నా, ప్రతి యువకుడికి చెప్తా ఉన్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. చిత్తకార్తి కుక్కల్ని పోషించొద్దు. అవి మన ఇంటి మీద పడతాయి, మళ్ళీ కలుస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ ఆలోచించండి. మీరు ఎక్కడున్నా సరే వాడి కోసం ఇంట్లోంచి రాలేని వాళ్ళు కూడా వెళ్ళి ఓటు ఉమ్మడి అభ్యర్థికి వేయాలి. ఎక్కడైతే రామకృష్ణ బాబు గారికి వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. దయచేసి ఎంత కోపం ఉన్నా కూడా, ఏమున్నా కూడా వాడికి మాత్రం దయచేసి ఓటు వేయొద్దు. సైకిల్ లేకపోతే గ్లాసు, ఈ రెండు మీద ఏమని చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏది కాదు, ఆ రెండు మీద వేస్తారు. సౌండ్ కూడా అలాగే వస్తుంది. రేపు వస్తాయి అన్నీ క్లియర్గా. నేను ఈనాడు పేపర్లో ఆధారాలు రాశారు. ఆయన మాట్లాడమనండి, ఆధారాలు నేను చూపిస్తాను. ఆయనకి వాడిని మాట్లాడమని చెప్తున్నా. ఛాలెంజ్ చేసి ఇప్పుడు మూడోసారి మాట్లాడమని చెప్తున్నాడు. సంగతి అన్ని విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా ఇద్దరు. మాట్లాడమని చట్టం తన పని తను చేసుకుపోద్ది. గవర్నమెంట్ మారినండే ఫస్ట్ ఎంఈవి మీద చట్టం ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆడి మీద చట్టం చేస్తారు. అధికారులందరూ అక్కడే పనిచేస్తారు. ఏ విధంగా చెప్పాలి చెప్పండి. వ్యక్తిగతంగా ఈనాడు పేపర్లో రాశారు. వ్యక్తిగతంగా దానికి ఏముంది? వ్యక్తిగతంగా నా మీద మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే. నా మాటలు వ్యక్తిగతం. ఆయన చేస్తున్నటికి ఎంతమంది బాధ్యతలు లేరు. ధర్నాలు చేశారు. అదేదో అగడంపూలు అయితే ఇప్పటికీ గోలాడుతూ ఏడుతూ ఉన్నారు. ఎండాల్లో ఇప్పుడు చెప్పిన గృహపై రాజుగారు అని ఆయన సైడ్ తీసుకుని ఆయనకి ఏం చేశాడు, ఇవన్నీ ఎన్నో కథలు వస్తాయి. మాట్లాడమని చెప్తాను కదా. చెప్పినా కూడా వినని పరిస్థితులు ఉన్నాయి కాబట్టే పార్టీ మారామని చెప్పాము. ఎన్నో చెప్పాము. ఆయనకు కూడా తెలుసు, ఇవన్నీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో తెలుసు. ప్రతిరోజు పేపర్లో ఉంటున్నారు. ప్రతిరోజు ఇలాంటి పనులు జరుగుతున్నాయి.